ప్రభుకి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దైవజనమా, మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ అనుదినము దేవుని సన్నిధిని గడుపుట, ధ్యానించడం అనేది ఎంతో గొప్ప భాగ్యవంతమైనటువంటి విషయం. ఈ దినాన ఓ ప్రత్యేకమైనటువంటి పాఠం మనం నేర్చుకుందాం. క్రీస్తు పట్ల విశ్వాసులుగా ఆయన నమ్మిన బిడ్డలుగా మన వైఖరి మనము గుర్తెరగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు పట్ల మన వైఖరి ఎలా ఉందో ఒకసారి మనము ఆలోచన చేయాలి. అయితే ప్రియులారా, నిన్నటి దినాన కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఆయనతో కలిసి నడుచుట అనేటువంటి ఒక వైఖరిని మనము పొందుకోవాలి. ఈ సంవత్సరం మన యాటిట్యూడ్స్ ఎలా ఉండాలి అని అంటే, ఆయనతో కలిసి నడవటం అనేది మనము నేర్చుకోవాలి. లూకాసు సువార్త 24వ అధ్యాయం 15వ వచనంలో ఆయనతో కలిసి నడుచుట అనేటువంటిది మనం చూస్తాం. ఆయనతో కలిసి నడిస్తే ఆయన ప్రత్యక్షత కలుగుతుంది. కాబట్టి ఆయన యేసు అని వారు గుర్తించారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు అని వారు కనుగొన్నారు. కాబట్టి ప్రభుతో కలిసి నడవటం, వాకింగ్ విత్ క్రైస్ట్ ఈజ్ హిజ్ రివల్యూషన్. కనుక ఆయనతో కలిసి నడుచుట అనేది ఆయన యొక్క ప్రత్యక్షత. రెండవది ప్రియులరా, ఆయనతో సంభాషించుట అనే వైఖరిని మనము కలిగి ఉండాలి. ఆయనతో సంభాషించుట అనేది లూకాసు సువార్త 9వ అధ్యాయం 29-30 వచనాల్లో మనం గమనిస్తే, ప్రియులరా, ఆయనతో మాట్లాడుట అనేది, ఆయనతో సంభాషించటం అనేది, ఆయనతో కలిసి సహవాసం చేసేవారు మాత్రమే ఆయనతో మాట్లాడగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆయనతో సంభాషించటం అనేటువంటిది ఆయన సహవాసములో మనకు కలిగే భాగ్యం. కాబట్టి ఆయనతో సంభాషించుట కనుక టాకింగ్ విత్ హిమ్ ఈజ్ హిజ్ ఫెలోషిప్. ఆయనతో మాట్లాడుట ఆయన సహవాసాన్ని కలిగి ఉండుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవది ఆయన బోధ వినుట. ఆయన బోధ వినుట కనుక లూకాసు వార్త 10వ అధ్యాయం 38-39 వచనాల్లో మనము గమనిస్తే ఆయన బోధ వినటం మనం చూస్తాం. ఆయన పాదముల యొద్ద కూర్చొని ఆయన మాట వినటం ఉత్తమమైనది, శ్రేష్టమైనది, ప్రయోజనకరమైనది, ఎన్నడూ తీసివేయబడనిది, యోగ్యమైనది. కనుక ఆయన బోధ వినుట మనకేం కలగజేస్తుందంటే, ఆయన హెచ్చరికను పొందేవారిగా చేస్తుంది. ఆయన హెచ్చరిక పిల్లరా, మనము అనేకమైనటువంటి విపత్తుల నుంచి తప్పించబడటానికి, అనేక రకమైనటువంటి ఆయన రక్షణ కార్యాలు చూడటానికి, అనేక రకమైన మేలులు పొందటానికి మనకు ప్రయోజనం అవుతుంది. స్తోత్రం కలుగును గాక. మూడవ వైఖరి ఏంటి అని అంటే, ఆయన బోధ వినుట ఈ సంవత్సరము మన యాటిట్యూడ్గా పెట్టుకోవాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటిది ఆయనతో కలిసి నడుచుట, వాకింగ్ విత్ హిమ్ కదా, ఆయనతో కలిసి నడుచుట. కాబట్టి రెండవది ఆయనతో సంభాషించుట. మూడవది ఆయన యొద్ద బోధ, లేదా ఆయన ఎదుట ఉండి ఆయన బోధ వినుట. స్తోత్రం కలుగును గాక. నాలుగవది ప్రియులరా, ఆయన దగ్గర బస చేయుట, అబైండింగ్ విత్ హిమ్. ఆయన యొద్ద బస చేయుట అనేది యోహాను సువార్తలో ప్రియులరా 1వ అధ్యాయం 38-39 వచనాల్లో మనం చూస్తాం. అబైండింగ్ విత్ హిమ్ ఈజ్ జాయ్ అండ్ పీస్. ఆయనతో బస చేయటం అనేది సంతోషము, సమాధానాన్ని కలుగజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనతో బస చేయటం, దానిని ఇంకా మనం ఏమనొచ్చానంటే లివింగ్ విత్ హిమ్. కనుక చదవండి ఒకసారి. ఆయనతో బస చేయుట. ఎస్.
వారు తనను వెంబడించుట చూచి ఎస్ 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 14వ అధ్యాయం 23-24 వచనాలు చదువుదాం. 14వ అధ్యాయం. ఒకడు యేసు ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించు. మేము వాని యొద్దకు వచ్చి నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. స్తోత్రం కలుగును గాక. 5వది ఏంటి అని అంటే ఆయనతో నివసించుట. మొదటిది ఆయనతో కలిసి నడుచుట, రెండవది ఆయనతో సంభాషించుట, మూడవది ఆయన బోధ వినుట, నాలుగవది బస చేయుట, 5వది ఆయనతో నివసించుట అనేటువంటిది ఆయనతో ఏకత్వాన్ని తీసుకొని వస్తుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభుతో ఐక్యతను, ఆత్మ సంబంధమైన ఐక్యతను మనకు తెస్తుంది. ఈ సంవత్సరము మనము ప్రభుతో కలిసినటువంటి వారమై ఉండాలి. ప్రభుతో ఐక్యత ఎఫెసీ పత్రిక 4:1 ఇలాగున రాయబడి ఉంది. చదవండి ఒకసారి. ఎఫెసీ 4:1. ఎఫెసీ 4. కాబట్టి మీకు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవటంలో శ్రద్ధ కలిగిన వారై సహించుచు తగినట్లుగా స్తోత్రం కలుగును గాక. ఆత్మ సంబంధమైన ఐక్యత. ప్రభుతో మనము బలమైన ఐక్యత గలవారమైతే, ప్రభుతో ఏకత్వం గలవారమైతే ఇంట్లో భార్యతో కలిసి ఉంటాం, భర్తతో కలిసి ఉంటాం, తల్లిదండ్రులతో కలిసి ఉంటాం, పిల్లలతో ఐక్యతగా ఉంటాం. ఎంత వ్యతిరేకంగా ప్రతికూలంగా ఉన్న స్థలాల్లోనైనా సరే సైతము ఐక్యత కలిగి ఉండటానికి మనం కారకులం అవుతాం. స్తోత్రం కలుగును గాక. సమాధానం కలిగి ఉండటానికి కారకులం అవుతాం. కాబట్టి ప్రభుతో నివసించుట అనేటువంటిది ప్రభుతో ఏకత్వాన్ని పొందుట అన్నదానికి కారణమవుతుంది. లివింగ్ విత్ హిమ్ ఈజ్ అ వన్నెస్ విత్ హిమ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనతో కలిసి అనగా ఆయనతో నివసించుట, ఆయనతో ఏకత్వాన్ని పొందుట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనతో నివసించటం అనేది ఆయన మాట వినుట. స్తోత్రం గారు. ఆయన మాట ఎవరు వింటారో వారి యొద్ద తండ్రియు నేను వాని యొద్ద నివసిస్తామన్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రభు మాట విని లోబడే వైఖరి ఈ సంవత్సరం కనుక మనం అలవాటు చేసుకుంటే తప్పకుండా ప్రభు నీలో ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ తర్వాత 6వ విషయం మనం ఆలోచన చేస్తే ఆయన కొరకు కనిపెట్టుట. వెయిటింగ్ అపాన్ హిమ్. ఆయన కొరకు కనిపెట్టుట. అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 31వ వచనములో 30-31వ వచనములో, అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 30-31వ వచనములో ఇలాగున అనేక విషయాలు రాయబడ్డాయి. లేదా 29 నుంచి, ప్రభువా ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామమును ద్వారా సూచక్రియల మహత్కార్యములను చేయుటకును నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించిన, అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. స్తోత్రం కలుగును గాక. ఆయన కొరకు కనిపెట్టుకునేటువంటి వారు నిశ్చయముగా ఆయన శక్తిని పొందుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం పొందుతారు? 33వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఇదిగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం. ఏం పొందారు? వాళ్ళు బలము పొందారు, శక్తిని పొందారు. కనుక దేవుని కొరకు కనిపెట్టుట మంచిది. కాబట్టి దేవుని కొరకు కనిపెట్టడం అనేది దేవుని శక్తిని మనం పొందుతున్నాం, దేవుని బలాన్ని పొందుతున్నాం. ఈ సంవత్సరం తప్పకుండా ప్రార్థనా జీవితంలో ప్రభు కొరకు కనిపెట్టే జీవితం కదా, వాచింగ్ అపాన్ హిమ్. ఆయన కొరకు కనిపెట్టుకునేటువంటి స్థితి మన జీవితానికి ఆ వైఖరి ఏం చేస్తుందంటే దేవుని శక్తిని పొందుటకు కారణమవుతుంది. ఉదాహరణకు విలాప వాక్యముల్లో 3వ అధ్యాయం
విలాప వాక్యముల 3వ అధ్యాయం 25, 26 వచనాలు చదువుదాం ఒకసారి. విలాప వాక్యములు. ఎస్ ఎస్ తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు కనిపెట్టుట మంచిది. స్తోత్రం కలుగును గాక. ఏంటి? కనిపెట్టుట మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధానంలో ప్రియులరా, మనకేం అవసరము అనంటే, కనిపెట్టాలి అనంటే ఓరిమి అవసరము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియ దైవజనమ, తప్పకుండా దేవుని యొక్క కార్యాన్ని మనం పొందుతాం. హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయం 36, 37, 38, 39 వచనాల్లో కూడా తప్పకుండా వాగ్దాన ఫలము కొరకు మనము కనిపెట్టేవారమైతే, ఎదురు చూసేవారమైతే తప్పకుండా ధైర్యం పొందుతాం, బహుమానం పొందుతాం, బలం పొందుతాం. ఓర్మితో కనిపెట్టుకునేటువంటి వారు మనము ఆత్మను రక్షించుకోగలుగుతాం. సంతోషం, సమాధానం మనం పొందుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 6వ వైఖరి ఏంటనంటే, ఆయన కొరకు కనిపెట్టుకొనుట మంచిది. అది నీకు ఆయన శక్తిని పొందేటట్లుగా, ఆయన బలాన్ని పొంది బ్రతకటానికి సంవత్సరము నీకు దోహదపడుతుంది, కారణమవుతుంది. చిట్ట మాట మనం విందాం. 7వది ఆయన కొరకు ఎదురు చూచుట. కనుక వెయిటింగ్ అపాన్ హిమ్ అనేది ఆయన కొరకు కనిపెట్టు చూసాం. వాచింగ్ ఫర్ హిమ్, ఆయన కొరకు ఎదురు చూచుట అనేది ప్రియులరా ఈజ్ ఎక్స్పెక్టెన్సీ, అనగా ఆయన కొరకు ఎదురు చూచుట అనేటువంటిది ఆయన పట్ల నిరీక్షణను కలగచేస్తుంది. స్తోత్రం కలుగును గాక. మొదట ఆయనతో నడుచుట ప్రత్యక్షతను కలగజేస్తుంది. ఆయనతో సంభాషించుట ప్రియులరా, ఆయన యొక్క సహవాసాన్ని, ఆయనతో బోధ వినుట ప్రియులరా, ఆయన యొక్క హెచ్చరికను, ఆయన యొద్ద బస చేయుట, ఆయన సంతోషము సమాధానం పొందటానికి, ఆయనతో నివసించుట అనేది ఆయనతో ఏకత్వం పొందటానికి, ఆయన కొరకు కనిపెట్టుకొనుట ఆయన శక్తి బలము ప్రభావం పొందటానికి, అలాగున ఆయన కొరకు ఎదురు చూచుట ఆయన నిరీక్షణ కలిగి ఆయన ఆశీర్వాదం అనుభవించటానికి కారణమవుతుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి యెషయా గ్రంథంలో కూడా మనం చూస్తాం. ఏంటి అనగా, ఇదిగో యెహోవా కొరకు ఎదురు చూచేటువంటి వారు నూతన బలాన్ని పొందుతారు, అలయక పరిగెత్తుతారు, సొమ్మసిల్లక. వారు అలయక పరిగెత్తుతారు, సొమ్మసిల్లక వారు నడుస్తారు. కనుక అలాంటి స్థితి మనము కలిగి ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29 లేదా చక్కటి మాటలు అక్కడ 31వ వచనంలో మనం చూస్తాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుతారు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోతారు. స్తోత్రం కలుగును గాక. కనుక ప్రభు కొరకు ఎదురు చూసేవారుగా మనము ఈ సంవత్సరం మన వైఖరి మార్చుకోవాలి. కాబట్టి నడుచుట, సంభాషించుట, బోధ వినుట, బస చేయుట, ఆయనతో నివసించుట, ఆయన కొరకు కనిపెట్టుట, ఆయన కొరకు ఎదురు చూచుట అనేటువంటిది ఈ సంవత్సరం ఆయన ప్రత్యక్షత పొందటానికి, ఆయన యొక్కతో సహవాసం చేయటానికి, ఆయన హెచ్చరిక ద్వారా మేలులు పొందటానికి, ఆయనలో ఉన్న మన సంతోషము సమాధానం పరిపూర్ణము కలగటానికి, ఆయనతో ఏకత్వము, ఏకమనసు, ఏక హృదయం కలిగి ఆయన శక్తి బలాన్ని ప్రభావాన్ని పొందటానికి, నిరీక్షణ కలిగి నిత్య జీవం పొందటానికి ఇట్టి వైఖరి మనకు కారణమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులారా, ఇట్టి చక్కటి వైఖరిని కలిగి బ్రతుకుదాం. ఈ కృప దేవుడు మనకందరికిచ్చి మనల్ని బలపరిచి నడిపించును గాక. దయతో కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. నమ్మదగిన యేసయ్య, మంచి దేవుడవు తండ్రి, ఇన్ని మాటలు వినటానికి మీరు చూపిన కృపను బట్టి, మీ సహాయమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ సంవత్సరం క్రీస్తు పట్ల విశ్వాసిగా నాయన కలిగి ఉండవలసిన వైఖరులు మీరు మాకు బయలుపరిచారు.
మా పట్ల మీరు ఎన్నో రకాలుగా నాయన మీరు తండ్రి చక్కటి వైఖరిని మేము రక్షించబడుటకు, విడిపించబడుటకు, బాగుపరచబడుటకు, బలపరచబడుటకు, మీ పిలుపు మీ ఏర్పాట్లో ఉండుటకు, నాయన మీ దీవెనలు పొందుటకు, అన్ని రకాల మేలులు పొందుటకు మీరు మా పట్ల నాయన చక్కటి వైఖరిని కలిగి ఉండలాగున మేము కూడా కృతజ్ఞులమై నీ సన్నిధానంలో నాయన నీతో కలిసి నడుచుట, నీతో నాయన సంభాషించుట, నీ బోధ వినుట, దైవమా నీ యొద్ద బస చేయుట, నీతో నివసించుట, నాయన నీ కొరకు కనిపెట్టుకొనుట, నీ కొరకు ఎదురు చూచుట అనేటువంటిది ఈ సంవత్సరం నీ ప్రత్యక్షతను పొందటానికి, నీతో సహవాసం చేయటానికి, నాయన అయా తండ్రి ప్రభు మీ హెచ్చరిక పొందటానికి, మీ అందు సంతోషం సమాధానము అనుభవించటానికి నాయన ఈ సంవత్సరం ప్రభా తండ్రి నిశ్చయముగా నాయన మరి ప్రభా తండ్రి అయా మరి నాయన మీలో ఏకత్వం పొంది మీ శక్తిని, బలాన్ని, ప్రభావాన్ని కలిగి ఉండటానికి, నిరీక్షణ కలిగి నిత్య జీవం పొంది వర్ధిల్లుటకును నాయన ఈ సంవత్సరం ఈ మాటలు యూట్యూబ్ ద్వారా వింటున్నటువంటి మా ప్రియులకును, అలాగనే స్థానికంగా ప్రతిరోజు సాయంత్రము నీ సన్నిధానంలో నాయన నిత్యము నీ సన్నిధిని అనుభవించిన కార్యక్రమంలో నాయన పాలొందుతున్న నీ బిడ్డలకును ఈ సంవత్సరం ఇట్టి వైఖరిని మీరు అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదం ఏకీభవిస్తున్న మీకు అందరికీ ఇట్టి వైఖరి క్రీస్తు పట్ల కలిగి వర్ధిల్లుటకును ఇది మొదలుకొని సదాకాలం పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉండి మిమ్మల్ని బలపరిచి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.